10 ఏళ్ల ముఖ్యమంత్రిగా అనుభవించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే తెలంగాణ రాష్ట్రం తేవడంలో సహకరించింది బీజేపీ పార్టీ. అలాగే కాగా ఉద్యమం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాకపోతే అన్ని పార్టీల యొక్క పోరాట ఫలితంగానే ఇవాళ తెలంగాణ వచ్చింది తప్ప ఒక్క కేసీఆర్ గారి వల్ల రాలేదు. ప్రజా ఉద్యమాల ద్వారా కూడా వచ్చింది. ప్రజా ఉద్యమాలు అత్యంత కీలకం. అందులో విద్యార్థులు, మరి మా ఉస్మానియా పోలీల పిల్లలు అయితే మరి మేమంతా కూడా ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన వాళ్ళం. సో ఇవాళ విలన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనడం అనే దాన్ని నేనైతే పూర్తిగా సమర్థించాను. ఎందుకంటే కొన్ని విషయాలు కావచ్చు, అంటే డిక్లేర్ చేసిన తర్వాత తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత కొంచెం లేట్ గా ఇచ్చిన కారణంగా 1200 మంది విద్యార్థులు బలిదానాలు అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో నుంచి తెలంగాణ విలన్ అని చెప్పేసి అనే ఆస్కారం ఉంది. కాకపోతే అది అయిపోయిన చరిత్ర, అది గత చరిత్ర. అది ఇక దాన్ని మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా వెళ్ళేసి కాలు మొక్కి ఆశీస్సులు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి చేయకుండా, సరే తన సొంత పార్టీ డెవలప్ చేసుకున్నారు కేసీఆర్ గారు. 25 ఏళ్ళు అవుతుంది. సరే తెలంగాణ అస్తిత్వ పార్టీ కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా ఆ పార్టీని 10 ఏళ్ళు ప్రజలు ఆదరించారు. తర్వాత వారు చేసిన అవినీతి కారణంగా కావచ్చు, ఇంకా మిగతా కారణాలు కావచ్చు, దూరం పెట్టారు. సో బట్ ఒక్క కాంగ్రెస్ ను టార్గెట్ చేసి అదే విలన్ అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే వినోద్ కుమార్ గారు, ఒకటి ఈ సభలో కేసీఆర్ కమెంట్స్ చూస్తే కూడా టార్గెట్ చేశాడు. వినోద్ కుమార్ గారు, 11 సంవత్సరాలలో బీజేపీ పాలనలో 11 పైసలు కూడా ఇవ్వలే అన్నాడు. సో కాబట్టి అంటే 11 పైసలు కూడా బీజేపీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ద్రోహం చేస్తే బీజేపీ ఈ రకంగా ద్రోహం చేసింది. ఈ రెండు జాతీయ పార్టీలు ఈ రెండు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసినాయి అని చెప్పేసి మాట్లాడారు. సో కాబట్టి తెలంగాణకు అన్యాయం చేసింది ఈయననా లేకపోతే ఆ పార్టీలు అనే విషయాన్ని ఇవాళ అన్న బీజేపీ నుండి అన్న ఉన్నాడు కాబట్టి అన్న మాట్లాడతాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ నుండి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, ప్రతినిధులు ఉన్నారు కాబట్టి. నేనేమంటానంటే కేసీఆర్ గారు చేసినంత ఆర్థిక విధ్వంసము ఎవరూ చేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో మొత్తానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 50 ఏళ్లలో కూడా అంత విధ్వంసం జరగలేదు. కాబట్టి ఒక్క 10 ఏళ్లలోనే విధ్వంసం జరిగిందని చెప్పేసి వారు అంటున్నారు. బట్ డెవలప్మెంట్ కూడా జరిగింది. సో విధ్వంసంతో పాటు కొంత డెవలప్మెంట్ కూడా జరిగింది. అంటే డెవలప్మెంట్ ఎవరి ప్రయోజనాల కోసం జరిగింది అనేది కీలకం. ఇప్పుడు 93% ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలు ఏ మేరకు సాధించబడ్డాయి, లేదంటే మిగతా వర్గాలకు ఏమన్నా ఏ మేరకు ఉపయోగపడింది తెలంగాణ 10 ఏళ్ల పరిపాలన అని చెప్పేసి మనం విశ్లేషించుకుంటే ఇవాళ తెలంగాణలో ఒక నంబర్ 1 స్థానం నుండి 14వ స్థానం వరకు పడిపోయింది ఒక 1.5 ఇయర్లే అని చెప్పేసి ఎవరైతే నిన్న కేసీఆర్ గారు కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద. సో ఇవాళ 14% పడిపోవడము అంటే జీడిపి అనేది కేవలం సంపన్నుల జీడిపినా లేదంటే పేదల జీడిపినా? రెండు అంశాలు చూడాలి మనం. ఇవాళ జీడిపి ఎప్పుడు కూడా సంపన్నుల జీడిపి కనుక మనం క్యాల్కులేట్ చేస్తే దేశంలో పేదరికం పోదు, ఆఖరి తీరదు, దేశంలో నిరుద్యోగం పోదు, దేశంలో నిరక్షరాస్యత పోదు. ఇవన్నీ కేవలము జీడిపిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే నడవదు. జీడిపి సస్టైనబుల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు మనము ఈ దేశం గాని రాష్ట్రాలు గాని డెవలప్మెంట్ లో ఏ రకంగా ఏ మేరకు విజయాన్ని సాధించినాయి, ఏ మేరకు ఉద్యోగ కల్పన తీసుకురాగలిగినాయి, ఏ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగినాయి, ఏ మేరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించగలిగినాయి, ఏ మేరకు భూమిని పంచగలిగినాయి, ఏ మేరకు సంపద పంచగలిగినాయి. సంపద పంచడమే కాకుండా సంపద సృష్టించడం కాకుండా సంపద పంచడం కూడా ఇంపార్టెంట్. సృష్టి కొంతమందికి ఉపయోగపడే విధంగా సృష్టిస్తే లాభం ఏంటి? సో కాబట్టి సంపద సృష్టించడం, సంపద పంచడం ఏ వర్గాలకు జరిగింది అనేది అత్యంత కీలకమైన విషయం. ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సఫలమైందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. సో అది ఒకటే మేజర్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే తెలంగాణలో ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ పేదవాళ్ళది పెరగలేదు. పర్ క్యాపిటా ఇన్కమ్ పేదవాళ్ళది పెరగకుండా ఇవాళ మనం దాన్ని డెవలప్మెంట్ లో భాగంగా చూడలేము, నంబర్ 1 పొజిషన్ చూడలేము. ఇలా ఒక ఎకరానికి 100 కోట్లు వచ్చిందని చెప్పేసి ఒక భూమి క్రియేట్ చేయడం వేరు, ఒక రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి పేదలకు వచ్చిందని చెప్పేసి చెప్పడం వేరు. సో కాబట్టి ఈ రెండింటిని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఖచ్చితంగా సరే కొంత డెవలప్మెంట్ జరగలేదని కాదు, కానీ డెవలప్మెంట్ జరిగింది. బట్ సంపన్నుల డెవలప్మెంటే జరిగింది తెలంగాణలో, పేదల డెవలప్మెంట్ జరగలేదనడానికి అనేక ఇండెక్సెస్ మనకు తెలంగాణలో చూస్తే మనకు అర్థమవుతుంది.
సో అవి డెవలప్మెంట్ రిపోర్ట్స్ లో కూడా ఉన్నాయి. ఇవాళ డెవలప్మెంట్ రిపోర్ట్స్ మనం చదివితే చూడగలిగితే, ఇయర్ వైజ్ రిపోర్ట్ కనుక చూడగలిగితే మనకి 10 ఏళ్లలో అంతగా అనుకున్న స్థాయిలో పెరగలేదు, డెవలప్మెంట్ జరగలేదు. సో జరగలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు టీఆర్ఎస్ ని, ఇవాళ కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. ఓకే, వినోద్ కుమార్ గారు, అండ్ ఇంకొకటి ఏంటంటే